ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నది? మహిళలకు 500కే సిలిండర్ ఇస్తామన్నది. నేనేమనుకున్నా పోంతి కాంగ్రెస్కి బుద్ధి వచ్చిందేమో అనుకున్నా. ఇప్పుడు విషయం అర్థమవుతున్నది. బుద్ధి రాలే, ఏం రాలే. మనకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వంట ఇంట్లో మనను గుసబెట్టాలి. దానికోసం వేసిన పథకం తప్ప ఇంకో దానికి కాదు. అది కూడా అమలైతలేదు, సస్తలేదు. కానీ కాంగ్రెస్ ఏమన్నా మారిందేమో అనుకుంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రగతి నిరోధకంగా మహిళా వ్యతిరేక విధానాలతోని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలి, జీవో 3ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కనీసం కలుద్దాం ముఖ్యమంత్రి అని పోతే ఆడపిల్లలను చూడకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలే. మరి ఈ మనిషి, ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అన్నారు? మీరు కలుస్తలేరు, ప్రజల్ని కలుస్తలేరు, మేము రోజు కలుస్తాం, సెక్రటేరియట్ల డోర్లు బార్లా తెరిచి పెడతామని చెప్పిండ్రు. ఒక్కసారన్నా కలిసిండా మా ముఖ్యమంత్రి? కనబడ్డా ఈ 90 రోజులలో ఎవరికన్నా? ప్రజాపాలన అని చెప్పి పెట్టిండ్రు, ఒక్కనాడు కూడా అందులోకి పోరు. అది ఎవ్రీడే అని చెప్పిండ్రు, 2 రోజులు చేసిండ్రు. ఆయనకు మన ప్రజల వాణి వినబడదు, ఓన్లీ ఢిల్లీ వాణి వినబడుతుంది. ఎందుకంటే 2 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోవాలా, సోనియమ్మ దగ్గర హాజరేసుకొని రావాలా. మనను బాగా విమర్శించినటువంటి వ్యక్తి ఇలా సోనియమ్మ రాజ్యసభకు పోవాలి, ప్రియాంకమ్మ పార్లమెంట్కి పోవాలి, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి పోవాలి. కానీ మా తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం 33% రిజర్వేషన్ లేకుండా వంటింట్లో మీరు ఇచ్చిన 500 రూపాయల గ్యాస్ సిలిండర్లతోని వంట చేసుకుంటూ ఉండాలి. మరి ఇదేం న్యాయమో రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.